మై ఛానల్ iMiniStar. నేను మీ బ్రహ్మిని మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసానండి. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ నా కమెంట్స్లో చాలా ఎక్కువగా మేకప్ రిగార్డింగ్ అడుగుతున్నారు. అక్క మేకప్ వీడియోస్ చేయట్లేదు, సో ప్లీజ్ మేకప్ వీడియోస్ కూడా చెయ్యు అని. సో ఇవాళ నేను ఒక మేకప్ షేర్ చేస్తానండి, మేకప్ వీడియో. అదేంటంటే మనము ఒక ఫౌండేషన్ లాక్మీ పర్ఫెక్టింగ్ లిక్విడ్ ఫౌండేషన్ని కరెక్ట్ వేలో ఎలా అప్లై చేసుకోవాలి. ఓకే, ఇది లాక్మీ ఫౌండేషన్. ఓకే, ఇది మన ఫేస్ పైన ఎలా అప్లై చేయాలా, ఈ ఒక్క ఫౌండేషన్ తోటి మన ఫుల్ ఫేస్కి చాలా బాగా కవర్ ఇస్తుంది. ఓకే, ఈ ఫౌండేషన్ తోటే నేను ఎలా చెప్తానో అలా చేస్తే మీకు కన్సీలర్ అప్లై చేసే అవసరం లేదు. ఓకే, సో మీ స్పాట్స్ అనేవి కూడా చాలా బాగా కవర్ అవుతాయి ఒక ఫౌండేషన్ తోటే, నేను చెప్పే ఈ టిప్ అండ్ ట్రిక్ ఫాలో చేస్తే. సరేనా ఫ్రెండ్స్? సో ఇవాళ ఈ మేకప్ వీడియో నేను చేస్తున్నాను హౌ టు అప్లై ఫౌండేషన్. మనం ఫౌండేషన్ ఎలా అప్లై చేస్తే ఫుల్ రైట్ కవరేజ్ ఇస్తుంది అన్నదే ఈ వీడియో అండి. చాలా సింపుల్గా ఈ లుక్ అన్నది క్రియేట్ చేస్తాను ఈ ఫౌండేషన్తో. మీరు చాలా బాగా ఫాలో అయిపోండి. ఈ ఒక్క ఫౌండేషన్నే మనకు కన్సీలర్ అప్లై చేసే అవసరం లేనట్టుగా మంచి కవరేజ్ ఇస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు చేద్దాం, మరి వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకున్నాను ఒక స్మాల్ బౌల్, దాంట్లో వాటర్. ఓకే, వాటర్ ఉంది. దాంట్లో నేను ఈ బ్యూటీ బ్లెండర్ అని దొరుకుతుందండి ఆన్లైన్లో, బ్యూటీ బ్లెండర్. సో అది తీసుకున్నాను, దాంట్లో డిప్ చేసేయాలి. ఓకే, ఈ డిప్ అనేది తప్పక మిస్ అవ్వద్దు, ఇదే మెయిన్ ట్రిప్ అండి. దీంట్లో ఈ బ్యూటీ బ్లెండర్ అన్నది చాలా బాగా బౌల్లో వాటర్లో డిప్ కావాలి. ఓకే, అలా డిప్ చేసి ఒక 10 minutes వరకు, లేదంటే 5 minutes కూడా చాలు, వదిలేస్తే చూడండి ఆ వాటర్ అన్నది దాంట్లో సోక్ అవుతుందండి. ఆ వాటర్ అన్నది మొత్తం తీసేసేయాలి. ఓకే, తీసేసిన తర్వాత ఈ బ్యూటీ బ్లెండర్తోనే మనము ఈ ఫౌండేషన్ని అప్లై చేసుకుంటాము. దానివల్ల మనకు ఫుల్ కవరేజ్ ఇస్తుంది. చూద్దామా ఎలా? సో ఫస్ట్గా హెయిర్స్ అనేది టై చేసేసుకోండి, పిన్స్ అనేది పెట్టేసుకోండి. ముందుగా ఫేస్ని మాయిశ్చర్ చేయాలి. నేను ఇది క్యాలమైన్ ఫేస్ కేర్ లోషన్ అండి, ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది చాలా బాగా దీంట్లో. ఎందుకంటే కాయిలిన్ క్లీ థెరపీ ఉంది. సో ఎక్సెసివ్ ఆయిల్ అనేది చాలా బాగా అబ్జార్బ్ చేస్తుంది. అదన్నది నా ఫేస్ పైన అప్లై చేసుకొని చాలా బాగా నేను బ్లెండ్ చేసేసుకుంటున్నాను. చాలా బాగా అలా స్ప్రెడ్ అవుట్ చేసేసుకున్నాను. ఓకే, సెకండ్ ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలి. తప్పక చాలామంది ప్రైమర్ మిస్ అవుట్ చేస్తారండి. ప్లీజ్ మీ దగ్గర ప్రైమర్ ఉంటే ప్రైమర్ అప్లై చేసుకోండి, లేదంటే అలోవెరా జెల్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రైమర్ ఎందుకు అంటే మన ఫేస్ని చాలా బాగా రెడీ చేస్తుందండి. ఫౌండేషన్ని చాలా అవర్స్ వరకు ఫ్లాలెస్గా ఉంచుతుంది అండ్ మేకప్ ఫినిష్ అనేది వస్తుందండి. ఒక సిల్కీ లుక్ అనేది వస్తుంది ప్రైమర్ వల్ల. సో ప్రైమర్ మొత్తం ఫేస్ పైన అప్లై చేసి అలా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చిందండి, చూపెట్టాను కదా నేను మీకు ఫౌండేషన్, లాక్మీ లిక్విడ్ పర్ఫెక్టింగ్ ఫౌండేషన్. దీంట్లో 3 షేడ్స్ ఉన్నాయండి. మీకు ఏ షేడ్ చాలా బాగా సూట్ అవుతుందో అది అలా మీ బ్యాక్ హ్యాండ్ పైన తీసుకొని అలా డాట్స్లో మెల్లిమెల్లిగా ఫేస్ పైన అప్లై చేసుకోండి. ఓకే, డాట్స్లోనే అప్లై చేసుకోవాలి. ఈ ఫౌండేషన్ చాలా లైట్ ఫినిష్ ఇస్తుంది, గ్లోయింగ్ ఇస్తుంది అండ్ అలాగే మీకు ఒక మ్యాట్ లుక్ ఇస్తుంది. ఐస్ దగ్గర ఎక్కువగా పెట్టాను, ఎందుకంటే డార్క్ సర్కిల్స్ అని కవర్ చేయాలని. ఇప్పుడు మనము వాటర్లో డిప్ చేసుకున్న ఆ బ్యూటీ బ్లెండర్తో ఈ ఫౌండేషన్ అన్నది బ్లెండ్ చేసుకోవాలండి. చెప్పాను కదా, ఈ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆ డిప్ చేసిన బ్లెండర్ తీసుకొని మెల్లిమెల్లిగా అలా ట్యాప్ మోషన్లో మీ ఫౌండేషన్ అన్నది చాలా బాగా అలా స్ప్రెడ్ అవుట్ చేసుకోండి. ఇలా చేస్తే ఏంటి, మీకు ఒక మంచి కవరేజ్ వస్తుందండి. మీకు అనిపిస్తుంది ఆహా అలా ఎలా సాధ్యమని. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అన్నది. ఫేస్ పైనే కాదు, నేను ఫౌండేషన్ అనేది నెక్ కూడా అప్లై చేశాను కదా, సో అక్కడ కూడా చాలా బాగా బ్లెండ్ చేశాను. మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత బాగా కవరేజ్ ఇచ్చిందో. నేను కన్సీలర్ కూడా అప్లై చేయలేదు, అయినా కానీ ఒక్క ఫౌండేషన్ ఎంత బాగా కవరేజ్ ఇచ్చేసిందో. నెక్స్ట్ నేను తీసుకున్నాను లాక్మీది రోజ్ పౌడర్ అండి. ఇది చాలా మంచి రోజ్ పౌడర్ ఉంటుంది. అలా రోజ్ పౌడర్ అప్లై చేసేసి ఫ్లఫీ బ్రష్తో దాన్ని స్ప్రెడ్ అవుట్ చేసేస్తున్నానండి చాలా బాగా.
ఫేస్ పైన. అలాగే నెక్ కూడా ఫౌండేషన్ అప్లై చేశాను కదా, సో నెక్కి కూడా ఈ రోజ్ పౌడర్, ఐ మీన్ ఇది కాంపాక్ట్ పౌడర్ లానే ఉంటుందండి లాక్మీది, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో. తప్పక ట్రై చేయండి. నేను దీనిది ఒకసారి రివ్యూ కూడా ఇచ్చాను, డెస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, చూడండి ఒకసారి ఎవరైతే చూడలేదు. నెక్స్ట్ నేను ఐబ్రో ఫిల్లింగ్ చేసుకుంటున్నానండి. ఇది బ్రౌన్ కలర్ ఐబ్రో చాలా బాగా ఫిల్ చేసుకుంటున్నాను. వాటర్ ప్రూఫ్ ఐబ్రో పెన్సిల్ మెరీ జోకి ఇది. ఓకే, సో అలా ఐబ్రో తర్వాత నేను నెక్స్ట్ తీసుకున్నాను మస్కారా. నా మేబ్లైన్ మస్కారా అప్లై చేసుకుంటున్నాను. టోటల్ టెంప్టేషన్, చాలా బాగుంటుందండి ఈ మస్కారా. నేను మస్కారా అప్లై చేసే ఈ మేకప్ అనేది ఫినిష్ చేసేస్తున్నానండి. మీకు దీనికంటే ఐ మేకప్ చేసుకునేది ఉంటే ఐ మేకప్ యాడ్ చేసుకోండి, అండ్ మీరు బ్లష్ యాడ్ చేసుకోవచ్చు, ఐలైనర్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇది లాస్ట్ స్టెప్ వచ్చేసి నేను లిప్స్టిక్ యాడ్ చేస్తున్నాను, స్టే క్విక్ వాళ్ళ మినీ. ఓకే, షేడ్ వచ్చేసి 44 అండి. చాలా రియల్గా లుక్ కనపడుతుంది, చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఫేస్ పైన ఏది స్పాట్స్ ఏది కనపడతలేదు, ఓన్లీ ఒక ఫౌండేషన్ ఎంత బాగా నాకు కవరేజ్ ఇచ్చిందో. అండ్ నేను ఓన్లీ 4 to 5 మేకప్ ప్రొడక్ట్స్ యూస్ చేసి ఈ లుక్ అనేది క్రియేట్ చేశానండి. మీరు కూడా తప్పక ఈ ఫౌండేషన్ని ట్రై చేయండి నేను చెప్పిన టిప్ అండ్ ట్రిక్స్తో. సో ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఎంత ఈజీ వేలో ఈ ఫౌండేషన్ని అప్లై చేసుకున్నాను. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఈ ఫౌండేషన్ అండి, చాలా తక్కువ డబ్బులతో మీకు ఒక ఫౌండేషన్, ఒక కన్సీలర్, రెండు డిఫరెంట్ తెచ్చుకునే అవసరం లేదు. ఈ ఒక్క ఫౌండేషన్నే మంచిగా అప్లై చేసుకుంటే ఫుల్ ఫేస్ అన్నది ఇలా ఫుల్ ఫేస్ చూడండి ఎంత బాగా కనపడుతుందో. నేను హార్డ్లీ 3 to 4 మేకప్ ప్రొడక్ట్స్ యూస్ చేసి ఈ లుక్ అనేది క్రియేట్ చేశాను, ఎంత బాగా కనపడుతుందో. మీరు దీంట్లో కాజల్ యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా బ్లష్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలానే సింపుల్గా లుక్ చాలా బాగా కనపడుతుందని నేను ఇక్కడికే స్టాప్ చేశాను ఈ లుక్. ఓకే ఫ్రెండ్స్, సో ఎలా అప్లై చేశానో ఫౌండేషన్ అలా డాట్స్లో అప్లికేషన్, ఆ బ్లెండర్ని ఎలా ట్యాప్ చేశానో అలాగే మీరు కూడా చేసుకోండి. ఫుల్ కవరేజ్ అన్నది మీకు దొరుకుతుంది, స్పాట్స్ అన్నది హైడ్ అవుతుంది ఫేస్ పైన, అండ్ మంచిగా కనపడుతుంది, అండ్ లాంగ్ లాస్టింగ్ అన్నది కూడా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇంకా దీని రిగార్డింగ్ ఏదైనా డౌట్ కనుక ఉంటే, మీకు ఏదైనా క్వశ్చన్ కనుక చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్లో చేయండి, నేను మీకు తప్పక రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో ఇంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.